హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రుని మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన చేతిలో 3 సినిమాలు అయితే ఉండగా మరి 3 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో వచ్చేసి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నటువంటి సినిమాలే. ఈ 3 సినిమాలకెల్లా వచ్చేసి దేవర సినిమా అయితే ఒకటని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసమే తారక్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమా దేవర సినిమా ఇప్పటికే చాలా వరకు అయితే షూటింగ్ అయితే పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ కెరీర్లో త్రిబుల్ ఆర్ తర్వాత బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి ఈ త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత వచ్చేసి దేవర సినిమాను మొదలెట్టారు. మరి ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇన్ని భారీ అంచనాల నడుమ ఉండడంతో ఈ సినిమా విషయంలో మూవీ మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. కాగా ఈ సినిమాపై తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వైరల్ అయింది. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ను మూవీ మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. అందుకు ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేసినట్లయితే టాక్ అయితే వినిపిస్తుంది. మరి వచ్చే ఏడాది జనవరి 8వ తారీఖు అయితే ఈ టీజర్ గ్లిమ్స్ను రిలీజ్ చేయనున్నట్లయితే తెలుస్తుంది. మరి ఈ విషయంపై అధికారికంగా అప్డేట్ అయితే ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తుంటే హీరోయిన్గా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన ఆడి పాడబోతుందని తెలుస్తుంది. విలన్గా సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను జయసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అయితే గ్రాండ్గా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఇక అనిరుద్ధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5వ తారీఖు అయితే ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చంద్రు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.